తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బాణుడి ప్రతాపానికి ప్రజలు వెలువెల్లాడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడిగాలులు మొదలవుతుండగా మధ్యాహ్నం వడగాల్పుల తీవ్రతకు జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రతపై జిల్లా వైద్యాధికారి నరసింహానాయక్ పలు జాగ్రత్తలు సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు ఎండ దెబ్బకు గురికాకుండా రోజుకు కనీసం 4 లీటర్ల నీరు త్రాగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్న వైద్యాధికారి నరసింహతో మా ప్రతినిధి ఉపయోగ జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు అయితే వచ్చాయి. విపరీతమైన అంటే గతంలో కంటే అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ప్రజలు విలవల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఇళ్లలో ఉంటే నిప్పుల కుంపట్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి అసలు ఈ జిల్లా వ్యాప్తంగా ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టారు, వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బందికి ఏమేమైనా ఆదేశాలు జారీ చేశారనేది మనతో మాట్లాడడానికి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్, ఈ అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ప్రజలు ఈ ఉష్ణోగ్రతలు వడగాల్పులు అలాగే చర్మవ్యాధులు బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు చర్యలు చేపట్టాలి, అలాగే మీ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా మీ సిబ్బందికి ప్రజల రక్షణ కోసం ఏమేమి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు? నమస్కారం అండి అందరికీ. అందరికీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇది ఎండాకాలము. ఇప్పుడు రోహిణి కార్త్ వస్తూ ఉంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. బాగా ఎక్కువగా టెంపరేచర్ రికార్డ్ అవుతూ ఉంది. 46 degrees 47 degrees దాకా రికార్డ్ అవుతుంది. మనకి ఏంటంటే ఈ ఎండలు ఎక్కువ ఉన్న పీరియడ్లో అంటే మార్నింగ్ 11 గంటల నుంచి ఈవినింగ్ 3:30-4 గంటల లోపు ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఉండాలి. ఇంటి పట్టునే ఉండాలి, నీడలోనే ఉండాలి. ఎవరైనా వెళ్ళాల్సిన అవసరం వస్తే, బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా క్యాప్ ధరించడం కానీ, రుమాలు కట్టుకోవడం కానీ, అలానే అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి. 1. 2 శీతల పానీయాలు తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా చల్లగా ఉండే వాటరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దాని గురించి మనకి అవైలబిలిటీ కూడా మనము ప్రతి చోట, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అలానే ప్రతి వర్క్ ప్లేసెస్లో, అలానే మనకి వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా చలి వేంద్రాలు అనేది ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కడ లభ్యం కాలేదని తీసుకోకుండా ఉండటం వల్ల వాళ్ళు పేషెంట్ అయిపోతారు, డిహైడ్రేట్ అయిపోయి మనకి సన్ స్ట్రోక్ తగలడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సన్ స్ట్రోక్ అంటే మనకి కొంతమందికి కళ్ళు తిరగడంతో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. తర్వాత మనకి బీపీ పడిపోవడము, అలానే ఎక్కువ స్వెట్ బాడీలోంచి వెళ్ళిపోవడం వల్ల మనకి డీహైడ్రేషన్ రావడం అది జరుగుతుంది. ఈ డీహైడ్రేషన్ రాకుండా మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి, ఓరల్ డీహైడ్రేషన్ థెరపీ. సో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది లీటర్ నీటిలో కలుపుకొని మనము సేవించినట్లయితే మనకి బాడీలో ఉన్న లవణాలన్నీ కూడా, సోడియం, పొటాషియం అన్నీ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట దాంట్లో. అందుకని చెప్పి ప్రతి పిహెచ్సిలో, హెల్త్ సెంటర్స్లో, ఏఎన్ఎంస్ దగ్గర, అలానే ఆర్టీసీ ఎంప్లాయీస్కి, పోలీసులకి, అలానే ఎన్జిఆర్ఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారో ఎండ్లో కంపల్సరీ వీళ్ళు బస్సు వెళ్ళాలి, అలానే పోలీస్ డ్యూటీ చేయాలి, అలానే ఎన్జిఆర్ఎస్ ఎంప్లాయీస్ కూడా మరి ఫీల్డ్లో వర్క్ చేయాలి. సో వీళ్ళు ఎండర్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి ముందుగానే ఓఆర్ఎస్ ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. అలానే మనకి ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా వాటర్ ప్రొవిజన్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయమని చెప్తున్నాం. వర్క్ ప్లేసెస్లో షేడ్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్తున్నాము. దీని మీద కలెక్టర్ గారు ఇవాళ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలానే ఎవరైనా ఈ వడగాల్పులకి గురయ్యి మనకి సన్ స్ట్రోక్ వచ్చినట్లయితే దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, లేకపోతే జీజీహెచ్కి కానీ వెళ్ళి వైద్యం పొందవచ్చు. ప్రతి చోట మనం దీని గురించి ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఐస్ ప్యాక్స్ ఉంచుకోమని చెప్పాము. వాళ్ళకి హై టెంపరేచర్ ఉంటుంది. హై టెంపరేచర్ని ఇమీడియట్గా మనము కూల్ చేయాలి కాబట్టి మనం ఐస్ ప్యాక్స్ పెట్టి వాటితోటి బాడీని కూల్ చేస్తాం. అంటే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు 26వ తారీఖుకు. అలా చూసుకుంటే మనకి ఈ చర్మ వ్యాధులు అంటే ఇప్పుడు ఒక ఎండలో నిలబడి పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి కానీ అలా కొంతమందికి ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అది రాకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు? చర్మ వ్యాధులు ఏం కాదండి, బర్న్స్ వస్తే మనకేంటంటే బాడీ ఎర్రగా అయిపోవడం, అవేంటంటే కోల్డ్ క్రీమ్స్ రాసుకోవడము, అలానే మనకి తెల్లటి దుస్తులు వేసుకోవడము, అలానే నీడలో
వర్క్ అంటే ఖచ్చితంగా ఎండలో పనిచేయాల్సిన అవసరం వస్తే షేడ్లో ఉండి పనిచేయడము, నీడలో ఉండి పనిచేసే విధంగా మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ముఖ్యంగా యువత పక్కన పెడితే చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏం చర్యలు, రక్షణ చర్యలు చేపట్టారు? అదే చిన్నపిల్లలు మనకి ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువగా దీనికి బాడీలో ఎక్కువ వాటర్ చాలా తక్కువగా ఉంటుంది పిల్లలకి. సో తక్కువ వాటర్ పోయినా కూడా వాళ్ళు ఎక్కువ డిహైడ్రేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు. అలానే వృద్ధులు కూడా అంతే. వృద్ధులు కూడా మనకి వాళ్ళ బాడీ మెకానిజం చాలా కాంప్రమైజ్డ్ స్టేజ్లో ఉండి ఉంటారు కాబట్టి కొద్దిగా వాటర్ డిహైడ్రేట్ అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఎండన బారిన పడకుండా ఖచ్చితంగా నీడలో ఉండాలి. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని నరసింహనాయక్ అయితే చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే కలెక్టర్ అయితే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఈ ఎండబారిన పడకుండా, వారికి ఏ ఇబ్బందులు లేకుండా ఈ వైద్య ఆరోగ్య శాఖ నుంచి జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. తమ శాఖ నుంచి ఇక్కడ అయితే ఏఎన్ఎంలు కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య కేంద్రాలు కానీ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశాము. వారికి ఈ ఎండ బారిన పడి వడదెబ్బ తగిలిన రోగులకైతే ప్రత్యేక బెడ్లు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మొత్తం మీద వచ్చే కాలంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు అత్యవసరం అయితే మాస్కులు అలాగే క్యాప్లు ధరించాలి. అలాగే డిహైడ్రేషన్ అవ్వకుండా ఓఆర్ఎస్ గంటకు ఒకసారి ఓఆర్ఎస్ సేవించాలి. వాటర్ అయితే తప్పకుండా తీసుకోవాలని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి.